నెక్స్ట్ 5 years లో మన ఇండియాలో టాప్ 5 డిమాండింగ్ జాబ్స్ ఏంటో ఏఐ టూల్స్ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం గ్రాక్ అయితే ఈ క్వశ్చన్ ఇచ్చాం అనమాట. సో ఇది ఏమంటుందంటే ఫస్ట్ డేటా సైంటిస్ట్, ఏఐ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, సాఫ్ట్వేర్ డెవలపర్ అండ్ బ్లాక్ చైన్ ఇంజనీర్ అని చెప్పేసి మన గ్రాక్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ వెళ్ళేసి మనము జెమినీని అడుగుదాం. జెమినీని అడిగితే ఇదేం చెప్తుంది, ఏఐ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ సస్టైనబిలిటీ ప్రొఫెషనల్స్. ఓకే. పర్ప్లెక్సిటీని అడిగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్, ఫిన్టెక్ ఇంజనీరింగ్ అంట. ఇప్పుడు మనం చాట్ జీపీటీని అడుగుదాం. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ అని ఉంటుంది. సెకండ్ వచ్చేసి సైబర్ ఎక్స్పర్ట్ అని ఉంటుంది. థర్డ్ ఫుల్ స్టాక్ అండ్ డెవలపర్. ఫోర్త్ వచ్చేసి డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్. ఫిఫ్త్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీరింగ్. ఈ 4 AI టూల్స్ ని మనం టెస్ట్ చేసిన తర్వాత ఈ ఇచ్చిన ఆన్సర్స్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఏఐ రిలేటెడ్ గా చాలా కొత్త జాబ్స్ రాబోతున్నాయి. సెకండ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కూడా చాలా రాబోతున్నాయి, డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ కూడా. సో మీకు ఏదైతే బాగా ఇంట్రెస్ట్ ఉందో ఇక్కడ కామెంట్ చేయండి. దాంతో పాటు మీరు కూడా ఈ ఇప్పుడున్న నెక్స్ట్ ఫ్యూచర్ జాబ్స్ కి అడాప్ట్ అవ్వడానికి ఏఐ టెక్నాలజీస్ ని మనం నేర్చుకుంటే మీకు ఈ సెక్టార్స్లలో జాబ్ వస్తుందో మీరు ఇప్పటి నుంచే వీటి మీద ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి నేర్చుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఇప్పుడు 10th ఇంటర్ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా ఈ రీల్ ని షేర్ చేయండి. మైట్ బి ఒక్కరైనా చేంజ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.